నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన లేటెస్ట్ మూవీ కోర్ట్. స్టేట్ వర్సెస్ ఏ నోబడి. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించాడు. హోలీ స్పెషల్గా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన ఈ కోర్టు డ్రామాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో యాక్టర్ శివాజీ మంగపతి అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అద్భుతమైన నటన కనబరిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అందరూ ఈ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్యారెక్టర్ అంత మంచి ప్రశంసలు దక్కడంపై శివాజీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కోర్టు సినిమాలో చేసిన మంగపతి క్యారెక్టర్తో 25 ఏళ్ల కల నెరవేరిందని, హీరో నాని గారి ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని శివాజీ అన్నాడు. హీరోగా స్టిక్ అవ్వాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, జగ్గయ్య, రాజనాల మాదిరిగానే తనకు మరపురాని చిత్రాలు చేయాలని ఉండేదని తెలిపారు. అందుకే జల్సా, ఒట్టేసి చెబుతున్నా, మనసుంటే చాలు లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసినట్లు చెప్పాడు. ఇప్పుడు మంగపతి క్యారెక్టర్కు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉందన్నాడు. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత తన ఫ్యామిలీ, పిల్లలు మళ్లీ యాక్ట్ చేయమని కోరేవారని, తనకు చేయాలని ఉన్నా ఎవరిని అడిగేవాడిని కాదని శివాజీ చెప్పాడు. బాపినీడితో కలిసి ముందుగా ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నానని, అయితే ఆయన యాక్ట్ చేయమని చెప్పడంతో 90s వెబ్ సిరీస్ చేశానన్నాడు. ఆ సమయంలోనే బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చిందని, నేచరే ఈ అవకాశం పంపించిందనుకుని వెళ్ళానని చెప్పాడు. మనమేంటనేది తెలియజేసే వేదిక బిగ్ బాస్. ఆ షోతో అసలు శివాజీ ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నాడు. వెంటనే 90s పెద్ద హిట్ అవ్వడంతో చాలా ఆఫర్లు వచ్చాయని చెప్పాడు. దాదాపు 80 కథలు వింటే వాటిల్లో ఫాదర్ రోల్స్లో ఎక్కువగా ఉన్నాయని, చాలా వరకు రిజెక్ట్ చేసినట్లుగా వెల్లడించాడు శివాజీ. కోర్టు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ తన కోసమే పుట్టిందని భావిస్తున్నానని అన్నాడు. అయితే తన పాత్రకి సంబంధించిన ప్రతిదీ డైరెక్టర్ క్రెడిట్ అని చెబుతున్నాడు. ఇది చేయగలనని దర్శకుడు తనకు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చాడని, ఆ క్యారెక్టర్స్ని నెక్స్ట్ లెవెల్లో రాసుకున్నాడని పేర్కొన్నాడు. యానిమల్లో బాబీ డియోల్ కంటే బాగా చేశాడని రివ్యూలో రాశారని, ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందని శివాజీ అన్నాడు. మంగపతి తరహాలో మెడికల్ షాప్ మూర్తి అనే ఓ క్యారెక్టర్ విన్నానని, త్వరలోని అనౌన్స్ చేస్తారని చెప్పాడు. నటి లయతో కలిసి ఓ సినిమా చేస్తున్నానని, దండోరా అనే సినిమాతో పాటుగా 90sకి సీక్వెల్ చేస్తున్నానని శివాజీ చెప్పుకొచ్చాడు.